తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చూస్తున్నాం. డిఎంకే కూటమి విచ్ఛిన్నానికి మాస్టర్ స్కెచ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు టీవీకే విజయ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 70 అసెంబ్లీ సీట్లు, 6 మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం పోస్టు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ భారీ ఆఫర్ తో పాటు కండిషన్స్ కూడా విజయ్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇకపై బహిరంగంగానే చర్చించాలని తేల్చింది టీవీకే చీఫ్. ఈ మేరకు రాహుల్ చెన్నై వచ్చి విజయ్ని కలవాలంటూ డిమాండ్ పెట్టినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ మేరకు కూడా మనం మొత్తం కూడా తమిళనాడు రాజకీయాల్లో చూసుకుంటే రోజుకొక ట్విస్ట్. అయితే ఎవరు ఏ పార్టీలో చేరతారు, ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో నుంచి బయటకు వస్తారు, ఎవరు కూటమిలాగా ఏర్పడతారు, ఏమీ తెలియని పరిస్థితి తమిళనాడులోనైతే రోజుకో ట్విస్ట్తో నెలకొని ఉంది. ఇక డిఎంకే కూటమి విచ్ఛిన్నానికి మాస్టర్ స్కెచ్ గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాంగ్రెస్ కు టీవీకే విజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, తమిళనాడు రాజకీయాలు రోజుకొక ఆసక్తికరంగా మారాయి. తమిళ రాజకీయాల్లో ఏదైతే పార్టీలు, కూటమి పార్టీలు ఎవరు ఏ పార్టీలో అంటారా? బీజేపీ అన్నా డిఎంకే కూటమిలో చేరతారా, లేక స్టాలిన్ కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరతారా? మరోపక్క విజయ్ ఏదైతే ఒంటరిగా పోటీ చేస్తానంటున్న విజయ్ ఎటుపక్క మొగ్గు చూపుతారని తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికే పలు ఏదైతే అటు మోడీ ఇటు అమిత్ షా కూడా బీజేపీ కూటమిలోకి రావాలని ఆహ్వానించినా కూడా తాను ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానంటూ ఇప్పటికే విజయ్ ప్రకటించాడు. విజయ్ ప్రకటించడమే కాకోకుండా ఏదైతే తన జననాయకన్ మూవీ కానీ, కరూర్ సంఘటన కానీ, ఈ రెండు సంఘటనలపై బీజేపీ తనను కావాలని ఇబ్బంది పెడుతుంది అనే ఒక సెంటిమెంట్ ను, ఒక సానుభూతిని తమిళ రాజకీయాల్లో క్రియేట్ చేసుకున్నారని ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతానికి విజయ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు మనకు ప్రచారం వినిపిస్తుంది. 70 అసెంబ్లీ సీట్లతో పాటు 6 మంత్రి పదవులు కేటాయిస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి తమిళనాడుకు వచ్చి ఏదైతే చెన్నైకి వచ్చి విజయ్ని కలవాలంటూ టీవీకే ఒక డిమాండ్ పెట్టింది. ఈ డిమాండ్ తోనే తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుందనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ డ్యూయల్ రోల్ పోషిస్తానని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ డిఎంకేలో పొత్తులో ఉంటూ డిఎంకే గత దాదాపు 8 దశాబ్దాలుగా డిఎంకేతో కాంగ్రెస్ పొత్తులో ఉంటూ ఇప్పుడు కొత్తగా తెరపైకి విజయ్ పార్టీతో పొత్తులపైన చర్చలు జరపడం ఆసక్తికరంగా ఉంది. అదేవిధంగా డిఎంకే కూటమి విచ్ఛిన్నానికి కాంగ్రెస్ పార్టీనే అగ్గికి ఆద్యం పోతుందనే చర్చ కూడా తమిళ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 70 అసెంబ్లీ స్థానాలు, అధికారంలోకి వస్తే 6 మంత్రి పదవులు ఇస్తాము, 6 మంత్రి పదవులతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామంటూ విజయ్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చినట్టు ఒక ప్రచారం అయితే తమిళనాడు రాజకీయాల్లో జోరుగా జరుగుతుంది. రేణు, ఎస్, అంటే ఇక్కడ విజయ్ ఆఫర్ ఇవ్వటం కాంగ్రెస్ పార్టీకి కూడా డెఫినెట్ గా కూడా ఒక ఆసక్తికర పరిణామంగా కనిపిస్తూ ఉంది. కిరణ్, రేణు, ఇక్కడ ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో మనం ఒకసారి గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ జాతీయ పార్టీల ప్రభావం శూన్యము. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్య యుద్ధం జరుగుతుంది. కేవలం జాతీయ పార్టీలు నామమాత్రమే. జాతీయ పార్టీ బీజేపీ గత ఎన్నికల్లో కేవలం 4 సీట్లు మాత్రమే గెలవగలిగింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 30 అసెంబ్లీ సీట్లు ఇస్తే కేవలం 17 సీట్లు మాత్రమే గెలవగలిగింది. అది అన్నా డిఎంకే పొత్తులో, స్టాలిన్ పొత్తులో ఉండడం వల్ల ఆ సీట్లు గెలవగలిగిందంటూ ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తనకున్న బలం కన్నా ఎక్కువ బలాన్ని ఊహించుకోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీలు దగ్గర చేర్చుకోవడం లేదు. కాంగ్రెస్ కూటమితో కలిసి పనిచేయడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎందుకంటే మనం గత ఎన్నికలు చూసాం, ఢిల్లీ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు బీహార్ ఎన్నికల్లో కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వెళ్లిన ప్రాంతీయ పార్టీలు సర్వనాశనం అవుతాయంటూ ఇప్పటికే ఒక విమర్శ రాజకీయాల్లో తీవ్రంగా ఉంది. ఇప్పుడు ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ చేసే డ్యూయల్ రోయల్ వల్ల డిఎంకేని దెబ్బతీయడానికి ఇన్నేళ్లు మిత్రపక్షంగా డిఎంకేతో కొనసాగుతూ డిఎంకే గోతులు తవ్వుతుందంటూ తమిళ రాజకీయాల్లో ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నేరుగా విజయ్తో కలిసినా తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చేసేది ఏముండదని అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే విజయ్తో అయితే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రావు. ఒకవేళ డిఎంకేతో ఏదైతే స్టాలిన్తో వెళ్ళినప్పుడు మాత్రమే వారు దాదాపు 30 అసెంబ్లీ సీట్లు, 30 నుంచి 40 అసెంబ్లీ సీట్లు కూడా, అందులో కొన్ని 32 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి స్టాలిన్ మొగ్గు చూపినా కూడా కాంగ్రెస్ పార్టీ మంకు పట్టడం, మాకు అధికారంలోకి వస్తే మాకు భాగస్వామ్యం ఇవ్వాలి, మాకు మంత్రి పదవులు ఇవ్వాలి, మాకు కీలకమైన పదవులు ఇవ్వాలి, ఆర్థిక, హోం లాంటి శాఖలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ కండిషన్ పెట్టడంతో స్టాలిన్ ఏకంగా మీరు వద్దు, మీ పొత్తు వద్దని కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే తిరస్కరించినట్టు ఒక తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుంది. రేణు, రైట్, అంటే ఒకవేళ గనక ఇప్పుడు టీవీకేతో పొత్తు కుదిరితే కాంగ్రెస్ కి ఇంకా పూర్తిగా కూడా డిఎంకే నుంచి ఇప్పుడు బయటకు వచ్చినట్లే చూడాలా కాంగ్రెస్ నప్పుడు?
రేణు ఇప్పటికిప్పుడు తమిళ రాజకీయాలు ఎలా ఆసక్తికరంగా మారతాయని మనం చెప్పలేని విషయం. ఎందుకంటే డిఎంకే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తుందా, లేక విజయ్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చారు, విజయ్ స్వయంగా ఆఫర్ ఇచ్చారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇటు విజయ్ తోనూ అటు డిఎంకేతోనూ ఏకకాలంలో చర్చలు జరుగుతుంది. అయితే వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మాత్రమే విజయ్ నేరుగా కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చారని ఒక ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం 70 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక డిప్యూటీ సీఎం 6 మంత్రి పదవులు తానే ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇవ్వడం, అంతేకాకుండా నేరుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి విజయ్ని కలవాలని కండిషన్ పెట్టడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మరి అటు రెండు పార్టీలతో పొత్తు, రెండు పార్టీలతో తెర వెనక మంత్రంగా నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక రకంగా షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇటు స్టాలిన్ తో విడిపోయి టీవీకి కలవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ రెండు పార్టీలు కలవడం వల్ల డిఎంకే కూటమికి దెబ్బ తగిలే అవకాశం ఉంది, కానీ దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. అన్నా డిఎంకే బీజేపీ కూటమి ఇండైరెక్ట్ గా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సహకారం ఇస్తుందా అనే అనుమానాలు కూడా తమిళ రాజకీయాల్లో రేగుతున్నాయి. ఇక ఏదైతే దీంట్లో రాహుల్ గాంధీ వచ్చి విజయ్ని కలవాలి అంటూ కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగిందో, కావాలని చెప్పే ఈ కండిషన్ పెట్టారని చూడారా? కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ విధానానికి స్వస్తి చెప్పడానికి విజయ్ పెట్టిన కండిషన్ అంటూ తమిళ రాజకీయాల్లో ఒక ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటు స్టాలిన్ తోనూ ఇటు విజయ్ తోనూ ఏకకాలంలో మంతనాలు జరుపుతూ తాము అడిగిన సీట్లు తాము అడిగిన భాగస్వామ్యం కోరిన నేపథ్యంలో మాత్రమే విజయ్ ఈ కండిషన్ పెట్టినట్టు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే నేరుగా విజయ్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాడని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు అటు డిఎంకేతో పొత్తులో ఉంటూ డిఎంకే పార్టీతో కొనసాగుతూ ఇటు విజయ్ తో మంత్రాలను కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది గట్టి షాక్ అనుకోవాలి. నేరుగా రాహుల్ గాంధీకి ఒక కండిషన్ పెట్టడం, రాహుల్ గాంధీ చెన్నై వచ్చి విజయ్ని కలవాలన్న కండిషన్, ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మింగుడు పడిన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది అత్యంత బలమైన అధిష్టానం అంటూ గతంలో అనుకునే వాళ్ళు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ నేతలు కూడా నేరుగా రాహుల్ గాంధీ మా దగ్గరికి రావాలని పిలవడం చూస్తే ఇది తమిళనాడు రాజకీయాలు కాదు, దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల కన్నా మరీ తక్కువగా తయారైందని ఒక చర్చ అయితే నడుస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరిస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే నేరుగా కాంగ్రెస్ పార్టీకు అటు స్టాలిన్ పొత్తులు జరుపుతున్నారు, స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తున్నారు, అదే గౌరవం కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ఈ విజయ్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి ఈ కొత్త పరిణామాన్ని తెరపైకి తెచ్చాడు. రాహుల్ గాంధీ నేరుగా వచ్చి కలవాలని సూచించడం కూడా కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ విధానానికి చెక్ పెట్టడానికి మాత్రమే ప్రచారం నడుస్తుందని తమిళ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక కాంగ్రెస్ కు టీవీకే విజయ్ బంపర్ ఆఫర్ ఇవ్వటం, ఇప్పుడు కావాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ఇప్పుడు డిఎంకేతోనూ పొత్తు గురించి కూడా డిఎంకేలో కూడా అంటే తమకు ఎన్ని సీట్లు కావాలి ఏంటి అని చెప్పి కూడా కోరటము, ఆ తర్వాత దానికి అంగీకరించకపోవటం సీఎం స్టాలిన్. ఇక దీని మీద కూడా అక్కడ కాంగ్రెస్ ఒకవైపు ఏమో అక్కడ చర్చలు జరుపుతుంది, మరొకవైపు టీవీకే పార్టీతో కూడా చర్చలు జరుపుతుంది తెర వెనుక. ఇక ఈ డ్యూయల్ విధానానికి చెక్ పెట్టేందుకే విజయ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అందుకనే కాంగ్రెస్కి 70 సీట్లు ఇస్తాము, మరొక వైపు 6 మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం పోస్టు అంటూ ఆఫర్ చేయటము. ఇక ఈ ఆఫర్తో పాటు ఒక కండిషన్ పెట్టడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ వచ్చి విజయ్ని కలవాలి అంటూ కూడా టీవీకే చీఫ్ని కలవాలంటూ దీని మీద ఒక పొత్తుకు ముందు కూడా కలవాలి అంటూ రాహుల్ గాంధీ దీని గురించి స్వయంగా మాట్లాడాలంటూ తాను చెన్నైకి రావాలంటూ రాహుల్ గాంధీకి చెప్పటం కూడా డెఫినెట్గా కూడా టీవీకే ద్వంద్వ వైఖరికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పైతే అర్థమవుతోంది.